ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా కొనసాగుతుంది. ఇంకా దీని ప్రభావం ఏపీలో ఎంతవరకు ఉంటుంది, వర్షాలు ఎన్ని రోజులు ఉంటాయని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. అడిగి తెలిసిన ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఇంకా దీని ప్రభావం ఇంకా ఏపీలో ఎంతవరకు ఉంటుంది, ఎట్లా? నిన్న ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా పరిణామం చెందింది. 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుంది. ఆ ఉపరితల ఆవర్తనం నైరుతి దిశకు వంగి ఉన్నది. రాబోయే 24 గంటల్లో ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత సుస్పష్టంగా మారి ఒరిస్సాని దాటే ఒరిస్సా తీరం మీదుగా వెళ్లే అవకాశం ఉంది. ఈశాన్య బంగాళాఖాతం నుండి ఉత్తర ఒరిస్సా వరకు ఉన్న 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు క్షీణించింది. ఈ కారణాల వల్ల రెయిన్ఫాల్ బెల్ట్ కొంచెంగా షిఫ్ట్ అయింది. ముఖ్యంగా కోస్తా జిల్లాలపై, ఉత్తర కోస్తా జిల్లాలపై ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 5 రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ 2 రోజులు కొన్ని ప్రాంతాలపై, తదుపరి 5 రోజులు 1-2 ప్రాంతాలపై వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి 24 గంటల్లో, తదుపరి 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజులోని 1-2 చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. ఇక ఉరుములు మెరుపులు ఉత్తర కోస్తా జిల్లాలపై మొదటి 5 రోజులు, దక్షిణ కోస్తా జిల్లాలపై మొదటి 2 రోజులు ఉండే అవకాశాలున్నాయి. ఇక సుస్థిరమైన బలమైన గాలులు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలపై 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మొదటి 3 రోజులు ఉండే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి తీరం ఆవల మొదటి 3 రోజులు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల, మరియు 4-5 రోజుల్లో తీరానికి కొంచెం ఆవల అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో 5 రోజులు కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా విజయనగరం జిల్లా గరివిల్లో గరిష్టంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా గంట్యాడలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 5-6 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. సరే, ఎల్లో అలర్ట్ చేశారు కదా, భారీ వర్షాలు ఉంటాయి సార్ ఈ జిల్లాల్లో 7 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నాయి. ఆ జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు. చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం కారణంగా ఈ 4 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దీనికి సంబంధించి కొంచెం భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. అదే తీరం వెంబడి కూడా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇదే పరిస్థితి అవుట్ టు స్టూడియో.